అపార్ట్మెంట్స్ వచ్చేలకి ఎస్పెషల్లీ ఏంటంటే ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేలకి ఏంటంటే వేరియస్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, క్లబ్ ఉంటుంది, క్లబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ ఫెసిలిటీస్ మెయింటైన్ చేయాలా, మెయింటైన్ చేయడానికి డబ్బులు పడతాయి. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ మెయింటైన్ చేయాలా. ఇవన్నీ ఏంటంటే వేరియస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, వాటిని కూడా మెయింటైన్ చేయాలా. వీటన్నిటి కొన్ని ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. కానీ ఆ లెవెల్ ఆఫ్ మనకి ఏ లెవెల్ ఆఫ్ అమ్యూనిటీ కావాలో దాని ప్రకారంగా మనకి సూటబిలిటీ చూసుకొని మనకి అటువంటి గేటెడ్ కమ్యూనిటీలో మనం తీసుకోవడం కన్నా దీన్ని మనం చేయగలిగింది ఏం లేదు. కారణం ఏంటంటే వెసులుబాటు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను, నేను లిఫ్ట్ వాడను అని, నేను లిఫ్ట్ ఛార్జెస్ నేను పే చేయనంటే కుదరదు యాక్చువల్గా. ఎందుకంటే కొన్ని పాజిబిలిటీ ఉంది. ఏది వేరియేషన్స్, ఏది స్విమ్మింగ్ పూల్ ఉందనుకోండి, స్విమ్మింగ్ పూలు మరి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది యూజ్ చేస్తారు, ఎంతమంది యూజ్ చేస్తే దాన్ని మంత్లీ వాళ్ళ ఎక్స్పెండిచర్ మీట్ అయ్యిద్ది, వేరియస్ పారామీటర్స్ పైన ఉంటుంది. యూజ్ చేసే వాళ్ళే దాని మీద కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ బర్డెన్ ఎక్స్పెండిచర్ నార్మల్గా ఉంటే నో ప్రాబ్లం. కానీ వాళ్ళకి ఇంకెక్కువ హెవీ బర్డెన్ ఏదనుకోండి, ఆ స్విమ్మింగ్ పూల్ ఎవరు వాడరు. అన్నప్పుడు ఏంటంటే ఆ స్విమ్మింగ్ పూల్ ఉన్నా కానీ, ఫెసిలిటీ ఉన్నా కానీ వాడుకోలేని పరిస్థితి. ఈ విధంగా కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకొని పర్టికులర్ ఎమ్యూనిటీస్ని అందరిపైన వేయాలా, లేకపోతే ఓన్లీ యూజర్స్ కింద వేయాలనేది కూడా కొన్ని డెసిషన్ ఫ్యాక్టర్స్ అనేది జరుగుతుందండి. ఎస్పెషల్గా ప్రీమియము ఎక్కువ అమౌంట్ ఉండదు ఇన్వాల్వ్ అయిన వాటిలో ఏంటంటే ఏది ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకే వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అందరూ అన్నీ యూజ్ చేయలేరు. కానీ అన్నిటికీ మనము నేను యూజ్ చేయను కానీ అనేది చెబుతూ టైం దాటేస్తానికి అవకాశం కూడా ఉంది. అంటే దాటేస్తూ ఉండే అవకాశం. అందువల్ల ఏంటంటే ఇది ఏంటంటే ఎమ్యూనిటీస్ టు ఎమ్యూనిటీస్, ప్రీమియం థింగ్స్ అయితే లైక్ క్లబ్ ఛార్జెస్, లైక్ స్విమ్మింగ్ పూల్ ఛార్జెస్, అది యూజర్స్ పైన డిపెండింగ్ అని ఉంటుందన్నమాట. అది